హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం పరంగా చూస్తే చాలా రకాల సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మొట్టమొదటిది క్లయింట్ నుంచి వచ్చే డిమాండ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. వినియోగదారులు వాళ్ళ యొక్క టెక్నాలజీకి పరంగా అలకేట్ చేసుకున్న బడ్జెట్ కానివ్వచ్చు, దాన్ని కూడా బాగా టైట్‌గా చేసేయడంతో మిగతావన్నిటిని కూడా అంటే వీళ్ళకి ఎవరైతే కంపెనీస్ సేవల్ని అందించాలో వాటిలో డిలేస్ అనేవి ఎక్కువగా చూస్తున్నారు. ఐటీ సెక్టార్ పరంగా కూడా ఎవరైతే వెండర్స్ ఉంటారో వాళ్ళందరూ ఒకటిగా చేరిపోవడంతోటి ఐటీ కంపెనీస్ అనేవి కొంచెం ప్రెషర్ అనేది మార్జిన్స్ మీద, ప్రైజింగ్ మీద ఎక్కువగా ప్రెషర్ అనేది పడిపోతుంది. అండ్ దీనితో పాటుగా యూఎస్‌కి సంబంధించిన ఈ కాస్ట్స్ ఏవైతే ఉంటాయో ఆన్ సైట్ ఖర్చులనేవి ఎక్కువగా పెరిగిపోయినాయి. వీసా ఫీస్ పెరిగిపోవడంతోటి అండ్ ఇప్పుడు డాలర్ అండ్ కరెన్సీ మధ్యన ఫ్లక్చుయేషన్స్ నడవడంతోటి ఇవన్నీ సరిపోదంటూ ఉండగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడంతోటి మనకిప్పుడు కేవలం ఒక ఐటీ సంస్థలోని పనిచేసే హెడ్ కౌంట్ మాత్రమే కాకుండా ఏవైతే మనం ఎప్పటికప్పుడు మనకు మారిపోయే సిట్యుయేషన్స్‌కి తగినట్టు ఏఐ కన్నా ముందే నుంచుని రాబోయే పనులు ఇవన్నిటిని కూడా మనము ఆలోచించుకోగలిగితేనే అక్కడికి మనకి రిలవెన్స్ అనేది ఉంటుందని అర్థమవుతుంది. ఇటన్ని సమస్యల్ని తట్టుకుని కూడా ఇటువంటి రంగం నుంచి 2 కంపెనీస్ యొక్క స్టాక్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో ఈ 2 కంపెనీ యొక్క స్టాక్స్ గత 4 క్వార్టర్స్ గాను అండ్ ఈ క్వార్టర్‌లో కూడా చాలా మంచి అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చాయి అని ఈ ఒక కారణంతోటి మేము ఎంచుకోవడం జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండీ, మీరు గాని ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్‌ని ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాము కాబట్టి. నేను సిఏ హిరణ్మయి. ఈరోజు మనం చూడబోయేది ఐటీ సెక్టార్స్ కి సంబంధించి ఏవైతే 2 స్టాక్స్ మంచి ఫలితాలని మన ముందుకు చూపించాయని. ఇప్పుడు మనం చూడబోయే మొట్టమొదటి కంపెనీ కోఫోర్జ్ లిమిటెడ్. కోఫోర్జ్ లిమిటెడ్ యొక్క గత 4 క్వార్టర్స్ యొక్క రిజల్ట్స్ గాని చూసి ఈ క్వార్టర్ ఈ పర్టికులర్ ఇయర్ లోనే ఫస్ట్ క్వార్టర్ పరంగా కూడా చూసినట్టయితే అన్ని మెట్రిక్స్ కూడా చాలా ఎక్కువ అప్వర్డ్ ట్రెండ్ లోనే నడుస్తున్నాయి. మొట్టమొదటి సేల్స్ 56% గ్రో అయింది గత సంవత్సరంతో పోలిస్తే. ఆపరేటింగ్ ప్రాఫిట్ 87% గ్రో అయింది. ఈ కంపెనీ ఎటువంటి బిజినెస్ లో ఉన్నారు? సో వీళ్ళు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన వివిధ రకాల సేవల్ని వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉండే కంపెనీస్ కి, వివిధ రకాల సెక్టార్స్ లో ఉండే కంపెనీస్ కి వీళ్ళు అందిస్తున్నారు. అండ్ వీళ్ళ యొక్క బిజినెస్ సేవల్ని మనము 5 సెగ్మెంట్స్ కింద క్లాసిఫై చేయొచ్చు. ఆ 5 సెగ్మెంట్స్ లో కూడా 3 సెగ్మెంట్స్ నుంచి వీళ్ళకి అత్యంత అధికమైన వేగమైన ఎదుగుదలతో పాటు 83% వరకు ఆదాయానికి వీళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అవి ఏంటంటే ఇంజనీరింగ్, డేటా అండ్ ఇంటగ్రేషన్ అండ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంజనీరింగ్ పరంగా కానీ చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళు వినియోగదారులకి కావాల్సినట్టుగా వాళ్ళ యొక్క ఆపరేషన్స్ ని అమలు చేసే పరంగా వీళ్ళు సాఫ్ట్వేర్స్ ని డెవలప్ చేయడం, అక్కడ వాళ్ళకు ఉండే ప్లాట్ఫామ్స్ ఏవైతే ఆల్రెడీ ఉన్నాయో వాటిని రీడిజైన్ చేసి పెట్టడం, పర్ఫార్మెన్స్ గాని పెంచడం కోసం క్లౌడ్ కి మార్చడం, ఇటువంటి సేవల్ని అందిస్తున్నారు. వీటితో పాటు ఏఐ అండ్ ఆటోమేషన్ కి సంబంధించిన టూల్స్ తో పాటుగా వినియోగదారులకు కావాల్సినట్టుగా వాళ్ళ యొక్క సేవల్ని మార్చి అందిస్తున్నారు. రెండోది డేటా అండ్ ఇంటగ్రేషన్. సో దీని యొక్క భాగంగా అప్లికేషన్స్ కావచ్చు, సిస్టమ్స్ కావచ్చు, వివిధ రకాల అప్లికేషన్స్ అండ్ సిస్టమ్స్ ని అన్నిటిని ఒకే చోట, ఒకే తీరులో, ఒకేసారిగా పనిచేసే తీరులోనే వీళ్ళు సేవల్ని అందిస్తున్నారు. అండ్ దానితో పాటుగా ఏవైతే డిపార్ట్మెంటల్ డేటా అనేది ఉంటుందో దాన్ని వీళ్ళు ఒక యూనిఫైడ్ ఒక ఈకో సిస్టమ్ లో తయారు చేయడము, అండ్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉండే లెగసీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ కోసం క్లౌడ్ తో పాటు ఇంటగ్రేట్ చేయడం, ఇటువంటి సేవల్ని కూడా చేస్తున్నారు. అండ్ ఫైనల్ గా చూస్తే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎవరైతే కంపెనీస్ కి వాళ్ళ యొక్క ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మొత్తంలో క్లౌడ్ లోకి, ప్రైవేట్, పబ్లిక్ ఆర్ హైబ్రిడ్ క్లౌడ్స్, ఏ క్లౌడ్ కావాలంటే అటువంటి క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అందిస్తూ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఆర్ వివరాల్ని ఎప్పుడు కూడా సెక్యూర్డ్ గా ఉంచుతూ ఎప్పటికప్పుడు కాస్ట్ బెనిఫిట్ లోనే ఎప్పటికప్పుడు మనకి వివరాలు కావాల్సిన చోట కావాల్సినట్టుగా మనకి తీసివ్వడం లాంటి సేవల్ని కూడా చేస్తున్నారు. అయితే వీళ్ళకి జాగ్రఫీ పరంగా కానీ చూసుకున్నట్టయితే అత్యంత అధికమైనది అంటే 50% కన్నా ఎక్కువ 54% వీళ్ళకి యూఎస్ నుంచి వస్తున్నట్టయితే మిగతా 33% అనేది మిడిల్ ఈస్ట్, యూరోప్ అండ్ ఆఫ్రికా నుంచి వస్తుంది. కంపెనీ పరంగా మనం ఫినాన్షియల్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే ఈ సంవత్సరం 2026 Q1 కల్లా వీళ్ళ యొక్క రెవెన్యూ ఆర్ సేల్స్ పెరిగింది 56%. అది పెరిగి 3,689 crores దగ్గర చేరుకుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ విషయానికి వస్తే 87% పెరిగి 577 crores ని చేరుకుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ విషయానికి గాని వస్తే ఇది 300 బేస్ పాయింట్స్ పెరిగి 16% ని చేరుకుంది. నెట్ ప్రాఫిట్ అత్యంత అధికంగా 156% అంటే 356 crores దగ్గర నమోదు చేసుకుంది. అన్ని సెగ్మెంట్స్ కల్లా ట్రావెల్ అత్యంత అధికమైన 31% ఇంక్రీజ్ అయితే మిగతా హెల్త్ కేర్, రీటైల్ సెగ్మెంట్ ఇవన్నీ కూడా మంచి వేగంగా పెరిగి రెవెన్యూకి ఇంతగా కాంట్రిబ్యూట్ చేసినాయి.
2024 నుంచి 2025 మధ్యలో బ్యాలెన్స్ షీట్ ని గాని చూస్తే చాలా వరకు ఎక్స్పాండ్ అయినట్టుగా తెలుస్తుంది. మొట్టమొదటిది గాని చూస్తే నెట్వర్క్, కంపెనీ యొక్క నెట్వర్క్ ని మనం రిజర్వ్స్ తో పోలుస్తాం. సో రిజర్వ్స్ కూడా 2 టైమ్స్ రెట్టింపుగా పెరిగినాయి. అంటే 3,565 క్రోర్స్ ఉండేవి కాస్త 6,312 క్రోర్స్ కి పెరిగింది. ప్రాఫిట్స్ అండ్ రీటైన్డ్ ఎర్నింగ్స్ పెరగడం తోటి. రెండవది బారోయింగ్స్ ఏవైతే 726 క్రోర్స్ ఉన్నాయో అది కాస్త 1,070 క్రోర్స్ కి పెరిగింది. అంటే ఎక్కువగా వీళ్ళు ఎదుగుదల కోసం అప్పులు తీసుకుని వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారని తెలుస్తుంది. అదర్ లైబిలిటీస్ పరంగా కూడా చూసినట్టయితే బ్యాలెన్స్ షీట్ లో ఏవైతే 1,708 క్రోర్స్ ఉండేది కాస్త 4,800 క్రోర్స్ దాకా పెరిగింది. ఇందులో అత్యంత అధికంగా ఎంప్లాయీస్ కి పే చేయవలసిన బెనిఫిట్స్ యొక్క ప్రొవిజన్స్, ఫ్యూచర్ కి కావాల్సిన ఏవైతే ఎక్స్పాన్షన్ కోసం కావాల్సిన ప్రొవిజన్స్ ని ముందుగానే చేసి పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఆస్తి విషయాలకు వచ్చినప్పుడు అయితే ఆస్తి కూడా ఫిక్స్డ్ అసెట్స్ కూడా చాలా ఎక్కువగానే పెరిగినాయి. 2,353 క్రోర్స్ ఉండేది కాస్త 6,096 క్రోర్స్ కి పెరిగింది. ఇవి ఇంటాంజిబుల్స్ కావచ్చు, గుడ్ విల్ కావచ్చు అండ్ ఇతర కంపెనీస్ యొక్క అక్విజిషన్స్ కావచ్చు, ఇవన్నీ కలిపి ఫిక్స్డ్ అసెట్స్. అదర్ అసెట్స్ విషయానికి వస్తే 3,600 క్రోర్స్ నుంచి 6,028 క్రోర్స్ దాకా పెరిగింది. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ పరంగా చూస్తే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 36% పెరిగింది. ఇన్వెంటరీ టర్న్ ఓవర్ మంచిగా పెరగడంతో అండ్ వీళ్ళు వర్కింగ్ క్యాపిటల్ ని చాలా ఎఫెక్టివ్ గా మేనేజ్ చేయడంతో క్యాష్ ఫ్లోస్ కూడా అంతే బాగా పెరిగినాయి. భవిష్యత్తులో ప్రణాళికలు ఎలా ఉన్నాయి? సో వీళ్ళ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళు ఇటీవలే 5 డీల్స్ ని సైన్ చేశారు. ఈ 5 డీల్స్ యొక్క మొత్తం విలువ $500 మిలియన్. రాబోయే 12 నెలల్లోపు కూడా వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయవలసిన కాంట్రాక్ట్స్ యొక్క మొత్తం విలువ $1.55 బిలియన్ వరకు ఉన్నాయి. సో అలా చూసుకున్నట్టయితే రెవెన్యూ పరంగా వీళ్ళకి ఎటువంటి డోకా అనేది లేదు. అండ్ రెండవది, ఇంతగా ఎక్కువ డిమాండ్ ఎలాగుంది? టైంకి వీళ్ళు ప్రాజెక్ట్స్ ని అందించడం అండ్ ఇదే ఇండస్ట్రీలోని వీళ్ళకు ఉండే అనుభవం, స్పెషలైజేషన్ తో పాటుగానే ఏఐకి సంబంధించినట్టుగా వాటిని ఇంటగ్రేట్ చేస్తూ వీళ్ళ వినియోగదారులకి కావాల్సినట్టుగా వీళ్ళు సేవలు అందిస్తున్నారు కాబట్టి ఇవన్నీ వీళ్ళకి బలాలని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఏఐకి సంబంధించిన 4jex అనే ప్లాట్ఫామ్ అండ్ ఏజెంట్ స్ఫియర్ ఏఐ సూట్, సో వీటి ద్వారా కూడా వీళ్ళు చాలా ఎక్కువగా గ్రోత్ ని గార్నర్ చేసుకుంటున్నారు. అండ్ అలానే ఇటీవల ఈ కంపెనీ యొక్క CEO సుధీర్ సింగ్ గారు ఏమన్నారంటే, ఈ సంవత్సరం వచ్చిన ఇదే గ్రోత్ అనేది నెక్స్ట్ సంవత్సరానికి కూడా మాకు తోడ్పడుతుంది, ఒక స్టేజ్ ని అయితే సెట్ చేసి పెట్టింది. సో ఇదే తీరులో ఎదుగుతుందన్న నమ్మకం అనేది గట్టిగానే ఉంది. సో అదే తీరులోని EBIT అనేది వచ్చే సంవత్సరానికి కూడా 14% కన్నా తగ్గబోయేది ఎటువంటి మార్గం తగ్గబోయేదైతే లేదని చెప్తున్నారు. అండ్ అలానే కానీ ఈ కంపెనీకి ఉండే రిస్క్స్ ఆర్ సమస్యలు ఏంటి అని అంటే, మొట్టమొదటి మిగతా కంపెనీస్ తో పోలిస్తే వీళ్ళకు ఉండే మార్జిన్స్ కొంచెం తక్కువగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూసినట్టయితే గత సంవత్సరం 29% నుంచి 20%కి పడిపోయింది. ఎందుకంటే ఎక్కువగా క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది, కానీ దానికి తగినట్టుగా రిటర్న్స్ అనేవి రాకపోవడంతో ఇంతలాగా వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కంపెనీ నెంబర్ 2 పర్సిస్టెంట్ సిస్టమ్స్ లిమిటెడ్. అయితే వీళ్ళు కూడా గత 4 క్వార్టర్స్ లో మంచి రిజల్ట్స్ ని చూపించి ఈ సంవత్సరం 2026 Q1 కల్లా వీళ్ళు మెట్రిక్స్ పరంగా కానీ మనం చూసినట్టయితే సేల్స్ 20 నుంచి 25% మధ్యలో గ్రో అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ 34 నుంచి 35% మధ్యలో గ్రో అయింది. అండ్ అలానే నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే 39% గ్రో అయింది. వీళ్ళు ఎటువంటి సేవల్ని అందిస్తున్నారు? పర్సిస్టెంట్ సిస్టమ్ వాళ్ళు పర్సిస్టెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అండ్ స్ట్రాటజిక్ సేవల్ని అందిస్తున్నారు. ఏవైతే బిజినెస్ యొక్క ఆపరేషన్స్ ఉంటాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడంతో పాటు వాళ్ళకి కావాల్సినట్టుగా మార్పులు చేర్పులు చేస్తూ అక్కడ రీడిజైన్ వీళ్ళ యొక్క సొంత సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉంటాయో అటువంటి సాఫ్ట్వేర్స్ ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ లో వీళ్ళు ఏవైతే తయారు చేస్తున్నారో దాంట్లోనే ఇన్బిల్ట్ గా మనకి ఇంటగ్రేషన్స్ అండ్ యాక్సిలరేటర్స్ ఉండడంతో వినియోగదారులకి కావాల్సినట్టుగా ఈ సిస్టమ్స్ అనేవి మోల్డ్ చేసుకుని వెళ్ళగలుగుతున్నారు. అండ్ వీళ్ళు సేల్స్ ఫోర్స్ అండ్ AWS తో పార్ట్నర్షిప్ చేయడంతో పెద్ద పెద్ద కంపెనీస్ తోటి కొలాబరేట్ అవ్వగలుగుతున్నారు. అండ్ అలానే ఈ కంపెనీ వీళ్ళు అందించే సేవల్ని 3 ముఖ్యమైన సెగ్మెంట్స్ కింద మనం విడదీయచ్చు. మొట్టమొదటిగానే చూస్తే సాఫ్ట్వేర్, హైటెక్ అండ్ ఎమర్జింగ్ ఇండస్ట్రీస్ కింద. సో ఇది గత సంవత్సరంతో గాని పోలిస్తే 7% పెరిగింది. అలాగే 7% పెరిగి 4,913 క్రోర్స్ కి చేరుకుంది. కానీ మార్జిన్స్ పరంగా చూస్తే గత సంవత్సరంతో పోలిస్తే తగ్గింది. అంటే 46.8% నుంచి 41.2% వరకు తగ్గింది. అండ్ నెక్స్ట్ కానీ వీళ్ళ యొక్క ప్రాఫిటబిలిటీ పరంగా కానీ చూసినట్టయితే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ అనేది 300 బేస్ పాయింట్స్ పెరిగి 29% కి చేరుకుంది. అండ్ రెండవ సెగ్మెంట్ అతి కీలకమైన సెగ్మెంట్ BFSI, సో బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సంబంధించిన ఈ సెగ్మెంట్ గత సంవత్సరంతో పోలిస్తే 20% వరకు పెరిగింది. 20% వరకు పెరిగి 3,771 క్రోర్స్ దగ్గర స్థిరపడింది. కాకపోతే మార్జిన్స్ అనేవి 100 బేస్ పాయింట్స్ తగ్గి 36% వరకు ఉంది. అండ్ మూడవ సెగ్మెంట్ వచ్చేసి హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ సెగ్మెంట్. సో ఇది గత సంవత్సరంతో పాటుగా పోలిస్తే 56% పెరిగింది. నెట్ షేర్ ఏమో 21.3% నుంచి 27.3% కి పెరిగింది. మార్జిన్స్ పరంగా కానీ చూస్తే 300 బేస్ పాయింట్స్ పెరిగి 39% దగ్గర స్థిరపడింది. సో నెట్ విషయానికి కానీ చూస్తే ఈ పర్టికులర్ 3 సెగ్మెంట్స్ నుంచి 2 సెగ్మెంట్స్ అయిన BFSI అండ్ హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి వీళ్ళకి అత్యధికమైన
మార్జిన్స్ అనేవి లభించినాయి. ఓవరాల్గా కానీ చూసినట్టయితే మార్జిన్స్ కొంచెం అండర్ పర్ఫార్మ్ అయినట్టుగానే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఈ కంపెనీ పరంగా ఫినాన్షియల్స్ గురించి మాట్లాడుకుందాం. సో Q1లో కానీ మనం చూస్తే 22% సేల్స్ గ్రో అయ్యి దాదాపుగా 3,334 crores చేరుకుంది. అదే టైంలో ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది 35% గ్రో అయ్యి 612 crores చేరుకుంది. మార్జిన్స్ కూడా 18% రీచ్ అయింది. నెట్ ప్రాఫిట్ అనేది 39% గ్రో అయ్యి 425 crores దగ్గర రీచ్ అయ్యింది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ 12.8%. గ్రోత్ పరంగా కానీ చూసినట్టయితే హైయెస్ట్ గ్రోత్ BFSI సెగ్మెంట్ నుంచి 31% గ్రో అయితే నెక్స్ట్ సాఫ్ట్వేర్ హైటెక్ ఎమర్జింగ్ ఇండస్ట్రీస్ నుంచి 14% గ్రోత్ ఉంది. అండ్ లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్ కేర్ నుంచి వీళ్ళకి 12% గ్రోత్ అనేది చూశారు. సో ఇంత గ్రోత్ కావడానికి రావడానికి వెనకాల గల కారణం ఏంటి? AI. సో ఏఐని వాడుతూ వీళ్ళు సొంతగా ఒక ఇన్బిల్డ్ చేసుకున్న AI ఇంజనీరింగ్ ప్లాట్ఫామ్ ని సృష్టించుకున్న తర్వాత BFSI అండ్ లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్ కేర్ సెగ్మెంట్స్ నుంచి వీళ్ళ కేస్ స్టడీస్ కానీ ఎక్కువగా పెరగడం అనేది చూశారు. బ్యాలెన్స్ షీట్ కూడా ముందు సంవత్సరంతో పోల్చి చూస్తే చాలా ఎక్కువగానే పెరిగినట్టుగా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా రిజర్వ్స్ విషయానికి వస్తే 4,881 crores నుంచి 6,241 crores పెరిగింది. ప్రాఫిట్స్ ఎక్కువ అవడం వల్ల. అండ్ నెక్స్ట్ బారోయింగ్స్ పరంగా కానీ చూస్తే తగ్గింది. 451 crores నుంచి 311 crores. ఎక్కువగా డెట్ మీద ఆధారపడకుండా దాన్ని రీపే చేసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అదర్ లైబిలిటీస్ లైట్ గా పెరిగినాయి. 1,997 crores ఉండేది కాస్త 2,092 crores పెరిగింది. అండ్ అలానే ఆస్తుల విషయానికి వచ్చినట్టయితే ఫిక్స్డ్ అసెట్స్ కూడా కొంచెం పెరిగింది. అంటే 2,224 crores నుంచి 2,541 crores. ఎక్స్పాన్షన్ దిశగా వెళ్తున్నారు కాబట్టి ప్లాంట్ అండ్ మెషినరీలో కొంచెం ఎక్కువగానే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటున్నారు. అండ్ అలానే ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ కానీ చూస్తే గత సంవత్సరంతో పోలిస్తే బాగా రికవర్ అయినాయి. 5% గ్రోత్ లో ఉండేది మాత్రం ఈ పర్టికులర్ ఇయర్ లో 37% కి గ్రో అయింది. అండ్ అలాగే 1,237 crores దాకా రీచ్ అయింది. సో దీనికి వెనకాల గల కారణం బాగా వీళ్ళు వర్కింగ్ క్యాపిటల్ ని ఎఫిషియెంట్ గా మేనేజ్ చేయడంతో పాటు మార్జిన్స్ పెరిగినప్పుడు దాన్ని బాగా క్యాష్ కింద కన్వర్ట్ చేసుకోగలుగుతున్నారని తెలుస్తుంది. అయితే భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలతోటి ముందుకెళ్తున్నారు? సో మొట్టమొదటిది వీళ్ళు ఫినాన్షియల్ ఇయర్ 2027 కల్లా ఒక $2 బిలియన్ రెవెన్యూ పరంగా టార్గెట్ అనేది వేసుకున్నారు. అండ్ దాన్ని ఈజీగానే చేరుకోగలమంటూ మేనేజ్మెంట్ వాళ్ళు దృఢమైన నమ్మకంతో ఉన్నారు. అండ్ రెండవది వీళ్ళ యొక్క టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ ఈ యొక్క క్వార్టర్ కి సంబంధించిన ఆర్డర్ బుక్ పరంగా కానీ చూస్తే $520.8 million వరకు ఉంది. అందులో $337 million కొత్త ఆర్డర్స్ నుంచి వచ్చినవే. యాన్యువల్ పరంగా టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ అసలు ఎంత ఉందంటే $385.3 million వరకు ఉంది. అందులో $211 million అనేవి మన కొత్త కాంట్రాక్ట్స్ నుంచి వచ్చింది. కాకపోతే ఈ కంపెనీకి కాన్సన్ట్రేషన్ రిస్క్ అనేది ఎక్కువ ఉంది. టాప్ 10 క్లయింట్స్ నుంచి వీళ్ళకి వచ్చే ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే 42% చేరుకుంది. సో అంత ఎక్కువ వస్తే ఏదైనా ఒక సమస్య వస్తే అది మొత్తం వీళ్ళ యొక్క ఆదాయం మీద ప్రభావం అనేది చూపిస్తుంది. సో అదండి ఏవైతే ఐటీ సెక్టార్ కి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా కోఫోర్జ్ లిమిటెడ్ అండ్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ లిమిటెడ్ వాళ్ళు మంచి తీరులోనే గత 4 quarters తో పాటు ఈ సంవత్సరం మొట్టమొదటి క్వార్టర్లో కూడా మంచి రిజల్ట్స్ ని నమోదు చేసుకున్నారు. అయితే ఈచ్ కంపెనీ ఒక్కొక్క స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. కోఫోర్జ్ వాళ్ళు AI డ్రివెన్ గాను అటువంటి గ్రోత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి వివిధ రకాల సేవల్ని అందిస్తూ దాన్ని మెరుగు చేసుకుంటూ ఇంటగ్రేషన్స్ తోటి ముందుకెళ్తున్నారు. ఇక్కడ మనం పర్సిస్టెంట్ సిస్టమ్స్ చూసుకున్నట్టయితే వీళ్ళకి BFSI సెగ్మెంట్ లో ఉండే ఆ డిమాండ్ లో ఆ డ్రైవ్ అనేది కనిపించి ఆ దిశలోనే వీళ్ళు ఎటువంటి మెరుగైన సేవలను అందించగలుగుతున్నారో దాని మీద ఎక్కువగా దృష్టిని పెడుతున్నారు. అయితే ఈ రెండు కంపెనీస్ ఎలా పర్ఫామ్ చేస్తాయని వేచి చూడాలి. మీ యొక్క పోర్ట్ఫోలియోలో ఈ రెండు కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టయితే తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. అయితే ఈ వీడియోలో మేము ఎటువంటి రికమెండేషన్స్ అయితే చేయట్లేదు. మీరు కానీ ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని అనుకుంటే మీ ఫినాన్షియల్ అడ్వైజర్స్ని సంప్రదించుకున్న తర్వాతే ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుకుంటూ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ అ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.